ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి బాలామృతం పిండితో మనం కేక్ చేస్తున్నామండి. 1 కప్పు బాలామృతం పిండి తీసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను నేను. ఇది బరకగా ఉంటుంది కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసే ముందు ఇంకా గ్రైండ్ చేయలేదండి పిండి. దీంట్లో ఒక 3 యాలక్కాయలు, ఆల్రెడీ షుగర్ ఉండేది కదా, ఒక పావు కప్పు షుగరు. ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇది వచ్చేసి మెత్తగా గ్రైండ్ అయిందండి. ఇప్పుడు ఇది మొత్తం ఇలా గిన్నెలో వేసేయాలి. కేక్ మరింత టేస్టీ కోసం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి. మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఏం వేయట్లేదు కాబట్టి 1 ప్యాకెట్ ఈనో దీంట్లో వేయాలి. ఈనో వేస్తే ఏంటంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వచ్చింది. అందుకోసం మనం ఈనో అనేది వేస్తాం అన్నమాట. మనం బేకింగ్ సోడా వేయట్లేదు కాబట్టి కంపల్సరీ ఈనో వేయాలి. కొద్దిగా సోడా ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా ఒక పావు కప్పు దీంట్లో ఆయిల్ అనేది వేయాలి. రిఫైండ్ ఆయిల్ వేయాలండి. స్మెల్ వచ్చే ఆయిల్ అసలు వేయకూడదు. నేను వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. నేను మళ్ళీ దీన్ని మిక్సీ జార్లో వేసాను. ఇది చూసారా, 1 కప్పు ఇది వేయాలి. దీంట్లోనే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, కొద్దిగా వేయాలి. ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ పట్టాలి. లేకపోతే మీరు బ్లెండర్ పెట్టి తిప్పుకోవచ్చు, ఇలా అయినా మిక్సీ వేసుకోవచ్చు. కొద్దిగా పాలు పోసి ఇలా మిక్సీ వేసుకున్నాం. ఇది మొత్తం ఒక గిన్నెలో వేసేద్దాం. కొద్దిగా గిన్నెకి ఆయిల్ రాసుకొని కొద్దిగా పొడి పిండి వేసి ఇలా డస్టింగ్ చేయాలండి. నేను వచ్చేసి గోధుమ పిండితో డస్టింగ్ చేశాను. ఇప్పుడు ఈ మిక్సీ వేసిన పిండి అంతా దీంట్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా వేసాం కదా, కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇలా క్రీమీగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి ట్యాప్ చేయాలి. నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో వేసేసాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితో గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె పెట్టుకొని, మందపాటి గిన్నె పెట్టి దాంట్లో స్టాండ్ పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలని మూత పెట్టి. ఇప్పుడు ఇది మనం పెట్టుకున్నాం కదా, దీన్ని జాగ్రత్తగా కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు ఇలా పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో మనం కుక్ అవ్వాలి. 40 మినిట్స్ పట్టిద్దండి కేక్ బేక్ అవటానికి. ఫ్లేమ్ కూడా చూపిస్తున్నాను చూడండి, మీడియం ఫ్లేమే ఉండాలి, హై ఫ్లేమ్లో ఉండకూడదు. 35 మినిట్స్ అయిందండి. ఒక్కసారి చూద్దాం. కేక్ చూసారా అసలు చక్కగా ఎలా పొంగుతుందో. మనకి ఇంకా టైం పట్టింది ఉడకటానికి. సెంటర్లో పచ్చిగా ఉంది కదా, ఖచ్చితంగా 45 మినిట్స్ కానీ 40 మినిట్స్ కానీ ఉడుకుతుంది. ఇలా మూత పెట్టి మనకు టైం అయ్యేదాకా ఉందాం. చూసారా ఫ్రెండ్స్, కేక్ అంతా బాగా పొంగింది. నేను ఇక్కడ కుచ్చి చూసాను అనమాట కొద్దిగా. ఇప్పుడు మనం సెంటర్లో బేక్ చేసి చూద్దాం. బాగా ఫ్లఫీగా పొంగింది. దీనికి ఇంకా కొంచెం టైం పట్టేటట్టుంది. ఇంతేనండి, మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి చల్లారనివ్వాలి.